వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజుటి వీడియోలోని ఒక జాబ్ అప్డేట్ అనేది వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్లీ జాబ్ నోటిఫికేషన్ ఏంటి అంటే కెనరా బ్యాంక్ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైతే అయ్యింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో అనేది అయితే చూద్దాము. మొత్తం కూడా 9600 బ్రాంచెస్లోనే అయితే దీని యొక్క అప్లికేషన్స్ అనేవి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ఫర్ FY 2024-25 బ్యాచ్కి సంబంధించి అంటే ఇది కూడా 100% మీకు జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఇంకేం కాదు. అంటే ఇక్కడ మనకి ట్రైనింగ్షిప్ అనేది అయితే ఉంటుంది, ఇంటర్న్షిప్ లాగా అనమాట. ఇంటర్న్షిప్ అయిన తర్వాత జాబ్ అనేది మీకు మొత్తం కూడా వేకెన్సీల ప్రకారం రిలీజ్ చేశారు కదా. 21 నుంచి 4/10/2024 వరకు ఈ డేట్స్లో కూడా ఇంక్లూడింగ్ ఈ 2 డేట్స్లో కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది అయితే ఉంటుంది. ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ ఓపెనింగ్స్ అయితే అయిపోయాయి. ఇంకా 4th వరకు అయితే టైం అవుతుందో అక్టోబర్. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 3000 వేకెన్సీస్ అవైతే ఇచ్చారు. మన ఏపీలోని మొత్తం కూడా 200 ట్రైనింగ్ సీట్స్ అనేవి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కేటగిరీస్ చూసుకుంటే SC 32, ST 14, OBC 54, EWS 20, UR అంటే అన్రిజర్వ్డ్ 80 ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి అవుట్ ఆఫ్ విచ్ చూసుకునేసరికి అన్నీ కూడా 2 ఉన్నాయి. అంటే హ్యాండిక్యాప్కి సంబంధించి, ఇంకా విజువల్కి సంబంధించి ఇలా సంథింగ్ మిగతా అవన్నీ కూడా పోస్ట్స్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా మనకు తెలుగుని నెక్స్ట్ ఉర్దూ అంటే ఉర్దూ తీసుకున్న వాళ్ళు ఉర్దూ ఉంటుంది, అలానే తెలుగు తీసుకున్న మెయిన్లీ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి కాబట్టి ఈ అవకాశం అనేది అయితే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు అవకాశం అనేది అయితే వదులుకోవద్దు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు అనేది కేటగిరీ వైజ్గా చూసుకుంటే 500 రూపీస్ అన్నది అయితే నార్మల్ జనరల్ కేటగిరీకి కానీ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అంటే వాళ్ళకైతే ఇచ్చారు. SST మిగతా కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కూడా లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి చూసుకోండి, ఇక్కడ ఏజ్ కంపోజిషన్ ఉంటుంది. ఏజ్ కంపోజిషన్కి సంబంధించి 1/9/2024 అనమాట. షాల్ బి కంప్యూటెడ్ ఆఫ్ 1/9/2024 ఇంక్లూజివ్ ఆల్ ద ఎలిజిబిలిటీ. ఏజ్ అనేది అయితే ఇక్కడ మనకి ఇంచుమించు మినిమం ఏజ్ అనేది 22, మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపల అయితే ఉండాలి. 1996 నుంచి 2004 ఆ లోపల ఉండాలి. ఈ డేట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారంటే ప్రెసెంట్ ఈ 2 డేట్లో కూడా అంటే 1/9/1996 డేట్ను పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబులే, దీనికి అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 28 ఇయర్స్ వరకు కదా. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మనకి, దేంట్లోనైనా ఈ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి యూనివర్సిటీలో కంప్లీట్ చేసి ఉండాలి. అంటే సర్టెన్ పర్టికులర్ యూనివర్సిటీలోనైతే మనకి గ్రాడ్యుయేషన్ అనేది అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలి, అంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ అనమాట. అలానే ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ దీనికి సంబంధించి కేటగిరీ వైజ్గా అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మన ఏపీలో చూసుకున్నట్లుగా అయితే టోటల్ 200 వేకెన్సీస్ ఇచ్చారు. దానికి సంబంధించి నేను కిందన లాస్ట్లోనే మనకి దీనికి సంబంధించి ఇస్తారు. ఈ స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు. మనకి ఏం లేదు, మనకి పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చూసుకుంటే 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత ఆన్ రోల్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్స్ అయిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్గా అయితే దానికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి కూడా పొందుతారు. ఫస్ట్ మన స్టైఫండ్ అనేది 15,000 రూపీస్ అనేది అయితే అమౌంట్ వేస్తుంది గవర్నమెంట్ సబ్సిడీ బదులుగా కూడా. అలానే ఇంక దీనికి చూసుకున్నట్లుగా అయితే ఇంకా మన కెనరా బ్యాంక్ కూడా పేమెంట్ చేసింది 10,500 రూపీస్ అప్రెంటిస్షిప్ మన బేస్డ్ ఆన్ కెనరా బ్యాంక్ సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ చేసినాం కాబట్టి ఆ బ్యాంక్ తరపున కూడా స్టైఫండ్ అనేది ఉంటుంది 10,500 అలాగా. అలానే గవర్నమెంట్ షేర్స్ ప్రకారం ఈ స్టైఫండ్ అనేది కూడా 4,500 రూపీస్ అనేది అయితే ఉంటుంది. ఇది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే డెబిట్ అయితే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఆన్ రోల్ జాబ్ అని చెప్పేసుకోవచ్చు. ఆన్ జాబ్ ట్రైనింగ్లో చూసుకుంటే మనకి నార్మల్గా ఇంకా ఎక్స్ట్రా అవర్స్ ఉంటాయని చెప్పేసి అయితే అనుకోక్కర్లేదు. ఎక్స్ట్రా బేస్డ్ ఆన్ మీ ఏదైతే బ్యాంకింగ్ వర్కింగ్ డేస్ ఉంటాయో ఆ డేస్లోనే మీరు బ్యాంకింగ్ సెక్టర్లోనైతే మనకి ఉండే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే బ్యాంకింగ్ హాలిడేస్ సెక్షన్లో హాలిడే ఉంటుంది. అందుకోసం అయితే మీరు ఎటువంటి భయపడనట్లేదు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చూసుకోవాలనుకుంటే దీని యొక్క ప్రాసెస్ చూసుకోవాలనుకున్నా చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఖచ్చితంగా ఇది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచి అవకాశం అనేది అయితే చెప్పేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసారు కదా, SC ST PWBDకి సంబంధించిన ఇల్లు ఇంకా మిగిలిన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడింగ్ ఇన్ఛార్జెస్ అంటే ఛార్జెస్తో పాటుగా 500 రూపీస్ అనేది అయితే ఖచ్చితంగా పే చేయాల్సి అయితే ఉంటుంది. పే చేసిన తర్వాత 1 year అప్రెంటిస్షిప్ అయితే మీకు ఆన్ రోల్ జాబ్ అనేది అయితే రావడం జరుగుతుంది. సేమ్ గవర్నమెంట్లోనే వర్క్ చేస్తుంది కెనరా బ్యాంక్ అనేది కూడా. కెనరా బ్యాంక్ అనే కాదు, ప్రైవేట్ సెక్టర్లో బ్యాంక్స్ అన్నీ కూడా ఇంచుమించు అలానే ఉంటాయి. ఎవరైనా అప్లికేషన్ చేయాలనుకుంటే కింద నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే అప్లై మై బ్రో అని చెప్పినా సరే నేను మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో అనేది మీరు చూశారు కదా. మీ
ఇక్కడ మనకి ఏపీలో చూసుకున్నట్లుగా అయితే ఏ ఏ డిస్ట్రిక్ట్స్కి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లుగా అయితే చూడండి. అనకాపల్లి 4 ఉన్నాయి, అనంతపురం వచ్చేసరికి 11, అన్నమయ్య 5, అలానే బాపట్ల 6, చిత్తూరు 6, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ 4, ఈస్ట్ గోదావరి 6, ఏలూరు 6, గుంటూరు 10, కాకినాడ 9, కృష్ణా 9 ఉన్నాయి, అలానే కర్నూలు 10 ఉన్నాయి, నంద్యాల వచ్చేసరికి 6, ఎన్టీఆర్ 12, పల్నాడు 5, పార్తీపురం మన్యం సంబంధించి 2, ప్రకాశం 15, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 16, శ్రీ సత్యసాయి 12, శ్రీకాకుళం 4, తిరుపతి 13, విశాఖపట్నం 12, విజయనగరం 5, వెస్ట్ గోదావరి 6, వైఎస్ఆర్ చూసుకుంటే 6 మొత్తం కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఈ మన ఏపీలో మాత్రమే 200 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్ ఏ ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి సీట్ అలాట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారనేసి అయితే నేను భావిస్తున్నాను. ఇది ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం ద్వారా నాకు కొంచెం బూస్టింగ్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.